triplex villas at Kollur, APR Projects. ఓకేనా ఓకే సరే బాగానే సార్. అసలు చాలా దూకుడుగా మాట పార్లమెంట్లో అనుకుంటా రఘురామకృష్ణరాజు గారి మీద ఏదో కొద్దిగా ముందుకు పోయారు, దూకుడు పోయారు. ఎక్కడ పోయినా మీ దూకుడు అంతేనా? లేదు, ఆ రోజు ఏంటంటే ఈ పార్టీ నుంచి ఎన్నికై ఆ రోజు ఆయన అసభ్యంగా మాట్లాడడం జరిగినప్పుడు కోపం వచ్చి కొంత వాగ్వివాదం జరిగినది వాస్తవమే నారాజ్. అదేం దూకుడుగా నేను భావిస్తలేను. అధినాయకుడిని మాట్లాడినప్పుడు నేను కొంత రెస్పాండ్ అయినది నిజమే. నేను జవాబుదారి కాబట్టి నేను పైకి ఎక్కేసారు ఉంటే సార్ అంతా అది కాదు. అది పార్లమెంటులో ఎవరో కొంత నేరస్తులు పార్లమెంటులోకి వచ్చినప్పుడు అది పోలీస్ అది మీకు అప్పుడు కూడా మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఎక్కడున్నా పోలీస్ అనేసి మన పోలీసు ఏం సార్ ఆ రోజు ఎపిసోడ్ ఏం సార్ అది? ఏం లేదు, నేను ఆ రోజు 0 ఓవర్లో నేను మాట్లాడేది ఉంది. మాట్లాడి అయిపోయిన తర్వాత ముందు కూర్చుని ఉన్నాను. వెనక నుంచి ఒకడు దూకడం జరిగింది, ఇంకోటి దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గ్యాలరీలోంచి దూకారు. ఆ క్రమంలో ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వాడు స్పీకర్ వైపు వాడు పరిగెత్తుకుని వస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాడు తప్పించుకుంటే ఇంకో ఎంపీ వాళ్ళని కన్ఫైన్ చేయడం జరిగింది. కన్ఫైన్ చేసిన అందరు నేను కూడా పోయి 4 ఏట్లు కొట్టి సెక్యూరిటీ పట్టడం జరిగింది. చూసే కరెంటు తీగలాగా ఉంటారు సార్ మీరు. కానీ ముట్టుకుంటే కదా తెలుస్తుంది పవర్ ఉన్నట్టుగా. చాలా పవర్ ఉంటుంది సార్ మీకు. చూసే కరెంటు తీగలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బాడీని? నేను అంటే పోలీసులకి రాకముందు నుంచి కూడా రెగ్యులర్గా శారీరక వ్యాయామం చేస్తున్నారు. తర్వాత కొంత ఆహారం పట్ల కూడా మితాహారము కొంత జాగ్రత్త తీసుకుంటాను. టానిక్ అది తీసుకురా, దగ్గు మందు లేదా లేదు అట్లా. గుర్రపు స్వారీ ఎప్పుడు సార్ చిన్నప్పుడు నేర్చుకున్నారా? మధ్య నేర్చుకున్నారే నాకు కొంత వైరల్ అంతా ఎస్ఐ ఉన్నప్పుడు కూడా గుర్రాన్ని ఎస్ఐ ఉన్నప్పుడు గుర్రాన్ని అసలు ఏ భరోసాతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అస్సలు నేల పడిపోయారు. 11 స్థానాలతో ఏం చేయలేదు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ధైర్యంతో గోరంట్ల మాధవ్ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి పార్టీ కట్టబెట్టింది? అధికారంలో లేని అధికార ప్రతినిధి. మీ విజ్ఞతకే వదిలేస్తా. అధికారంలో లేని చాలా మంది పార్టీ 2024లో ఓడిపోవటం జరిగింది. మనం 11 సీట్లకే పరిమితం కావడం జరిగింది. మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను వారికి ఎవరి స్థాయికి తగినట్ల వాళ్లకు పార్టీ పదవులను ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా, క్యాడర్ని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నాకు కూడా అధికార ప్రతినిధి అనేది ఇవ్వటం జరిగిందని నేను భావిస్తున్నాను. దీంట్లో ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా అసూయపడాల్సిన అక్కరా లేదు. ఇది రొటీన్గా పార్టీని బలోపేతం చేసే దిశగా అధినాయకత్వం తీసుకునే నిర్ణయంగానే నేను భావిస్తాను. ఇంతమంది ఉన్న గోరంట్ల మాధవ్ గారిని నచ్చి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న అంత నమ్మకం ఏంటి? అది అపారమైన నమ్మకం ఏంటి? అసలు చాలా మంది ఉన్నారు కదా మాట్లాడేవాళ్ళు, మీకెందుకు ఇచ్చారు? అంటే నాకు ఒక్కనికి, రాష్ట్రంలో నేను ఒక్కని కాదు కదా అధికార ప్రతినిధి అయిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఉంటారు. కానీ జిల్లాలో మీకు ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు ఏంటి అసలు? ఇంకా నువ్వు 24 గంటలు జనంలో తిరిగేతోని నారా. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో నీకు ప్రతి ప్రాంతం, ప్రతి మనిషితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ప్రతి రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నువ్వే అంచనాకు వచ్చి చెప్పాలా ఏంటికి ఇచ్చినారు అనేది. అంతే కనుక్కుంటలేదు సార్ వాళ్ళది. సార్ ఒకటే సార్, మీరు ఎంపీ కదా, ఎందుకు మీకు ఎమ్మెల్యే అంటే భలే ఇష్టం అంటే? అసలు ఎమ్మెల్యే కావాలని కోరిక ఎందుకు? ఎవరన్నారు? అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడే 2024 ఎన్నికలకు ముందు మీ సొంత కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో ప్లాట్ఫామ్ క్లియర్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూ వచ్చారు. తరచూ పత్తికొండకు వెళ్ళడము, అక్కడ మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడము, కొంత ఏదో చేస్తున్నారనేసి కంగాటి శ్రీదేవి గారు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఒక డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన, ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. అప్పటికే శ్రీదేవి గారిని తప్పించి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాంటి ఆయన వారే విజయ్ మనోహరి గారిగా, కాకపోతే ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి గారి కుమార్తె, ఎస్వి మోహన్ రెడ్డి గారు సోదరు ఉన్నారు శోభనారెడ్డి గారు, ఆమె కట్టికే తర్జన భర్జన. మళ్ళీ 3వ కృష్ణుడు అన్నట్టుగా గోరంట్ల మాధవ్ గారు వస్తున్నారనేది పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు ఎందుకు ఈయన ఎంపీగా ఉండడం వల్ల ఎంపీ టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యేకి ఎందుకు పోవాలనుకుంటున్నాడు ఆయన? అంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మంత్రి అవుతానని ఒక ఆశ, ఆలోచన, దూర ఆలోచన అని అనుమానం వచ్చింది అన్నమాట అందరికి. ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మంత్రి కావాలన్నా ఫస్ట్ అధినాయకుని ఆశీర్వాదం ఉండాలా, ప్రజల ఆశీర్వాదం ఉండాలా, పైవాడు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. ఈ ముగ్గురు ఆశీర్వాదం
లేకుండా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేరు, ఎంపీ కాలేరు, మంత్రి కాలేరు. అది నీకు తెలిసినదే, నాకు తెలిసినదే. సహజంగా రాజకీయాల్లో ఉన్నవాడు ఎమ్మెల్యే కావాలనుకోవటము, ఎంపీ కావాలనుకోవడము, ఎమ్మెల్సీ కావాలనుకోవడము, రాజ్యసభ కావాలనుకోవడము, మంత్రివర్గం పోవాలనుకోవటము సర్వసాధారణమైన క్వైట్ న్యాచురల్. అది అందులో నేను కూడా అతీతులను కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, భగవంతుడు, ఈ ముగ్గురు ఆశీర్వాదం ఉంటేనే అసెంబ్లీకి పోగలుగుతాం, పార్లమెంట్లోకి పోగలుగుతాం. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా మనకు ఆశీర్వాదం లేదంటే, ఈ ముగ్గురులో భగవంతుంది కానీ, అధినాయకుంది కానీ, ప్రజలది కానీ ఆశీర్వాదం లేదు అన్నప్పుడు మనం అసెంబ్లీ మొగం చూడలేం, పార్లమెంటు మొగం చూడలేం. ఆశ అనేది అందరికి ఉంటుంది, అవకాశం అనేది కొందరికి వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా